రీసెంట్‌గా ఒక తమ్ముడిని కలిసాను. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం అనుకుంటా ఆ తమ్ముడిని కలిసాను. చాలా సన్నగా, చిన్నగా ఉండేవాడు. మాతో కలిసి ఉండేవాడు. జస్ట్ రీసెంట్‌గా కలిసినప్పుడు చాలా లావయిపోయి, చాలా హైట్ అయిపోయి, స్థూలకాయంలాగా అయిపోయాడు. తమ్ముడు ఏంట్రా ఇలా మారిపోయావు? ఏం చేస్తున్నావు ఇప్పుడు అనంటే, అన్నా సేవ చేస్తున్నానన్నా, పాస్టర్ గారిని పలానా ఏరియాలో చేస్తున్నాను. దేవుడు ఆశీర్వదించాడన్నా, దేవుని ఆశీర్వాదం అన్నా అని అన్నాడు. ఏం ఆశీర్వాదం రా, ఎలా ఆశీర్వదించాడు అని అంటే, అదే నీకు తెలుసు కదా, మనం అప్పుడు కలిసినప్పుడు నా ఆకారం వేరు, ఇప్పుడు నా ఆకారం వేరు. చూసావా ఎంత లావు అయిపోయానో, ఎంత బలంగా దృఢంగా ఉన్నాను అని అంటే, తమ్ముడు దేవుని ఆశీర్వాదం అంటే ఒళ్ళు పెరగడం, మనం లావు అవ్వడము, మనకి డబ్బులు రావడము, ఇవేనా అనుకుంటున్నావా అని అన్నాను. తర్వాత ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాను. తర్వాత చాలా సాక్ష్యాలు ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాను. తర్వాత చిన్నప్పటి నుండి కూడా చాలామంది చెప్పడం విన్నాను. చాలామంది సాక్ష్యాలు, పాస్టర్ గారుల సాక్ష్యాలు మనందరం వింటూ ఉన్నాం. నాకు చాలా నా మనసును కలిచివేస్తున్న విషయం, నన్ను చాలా గలిబిలికి గురి చేస్తున్న విషయం, చాలా నిరాశకరమైనటువంటి విషయం ఏంటంటే, ది ఫిలాసఫీ ఆఫ్ ద మినిస్ట్రీ, పరిచర్యను గురించినటువంటి అవగాహన, సేవకుని పరిచర్యను గురించినటువంటి అవగాహన, పరిచర్య కొరకైన దేవుని పిలుపును గూర్చిన అవగాహన మొత్తాన్ని ఒక రకంగా కంప్లీట్గా అప్సైడ్ డౌన్ చేసేసారనమాట. తల్లకిందులు చేసి మాట్లాడుతున్నారు ఈ రోజున చాలామంది. ఈ విషయాన్ని చాలా సంవత్సరాల నుండి గమనిస్తూ ఉన్నాం. ఇంకా తెలుసుకుంటున్నాం అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నేను చూసిన తమ్ముళ్ళు లాంటి వాళ్ళని, చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు నెమ్మదిగా పరిచర్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తూ ఉంటే, వాళ్ళు కూడా ఇది వరకటి రోజుల్లో అయితే వాక్యాన్ని గురించిన ఇంత అవగాహన లేదు, ఇన్ని రిసోర్సెస్ అందుబాటులో లేవు, ఇలా సోషల్ మీడియా కానీ ఇవన్నీ అందుబాటులో లేవు. కాబట్టి ఎవరో ఒక పెద్ద ఆయన దగ్గర, ఒక ముసలాయన దగ్గర, ఒక పాస్టర్ గారి దగ్గర కూర్చుని పనిచేయడం, ఆయన దగ్గర చిన్నగా వాక్యం నేర్చుకోవడం, ఇలాంటిది ఏదో ఇక వాళ్ళ పరిధిలో వాళ్ళకున్నంత వరకు అవగాహనే. కానీ ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ అప్పుడు లేదు. ఇప్పుడు ఇంకా తెలుసుకుంటారేమో అని అనుకుంటుంటే, ఈ రోజు కూడా కొత్తగా వచ్చే సేవకులు కూడా పరిచర్యని ఇంకొక కోణంలో చూసి పరిచర్యలోకి రావడమే జరుగుతుంది. కానీ వాక్యానుసారంగా పరిచర్యలోకి వచ్చే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తున్నాను, చాలా తక్కువ మందిని. ఒక 100 మంది పరిచర్య మొదలుపెట్టి సేవకులుగా వచ్చారు అని అంటే, వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరో కూడా సరైన వాక్య అవగాహనతో పరిచర్యలోకి వచ్చే వాళ్ళని చూడట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక్క విషయం నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అంటే చాలా సాక్ష్యాలు మనం వింటూ వచ్చామని అన్నాను కదా. ఏమని విన్నామంటే, చాలామంది పెద్ద పెద్ద పాస్టర్ గారులు చెప్తూ వచ్చారు. నేను ఉదాహరణకు చెప్తాను, నేను కలిసిన పాస్టర్ గారులు, నేను విన్న సాక్ష్యాలు. మొదట నీ స్థితి కొంచెమే అయినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. నువ్వెప్పుడు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అగును. నిన్ను అప్పిచ్చువానిగానే చేస్తాను కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు. తర్వాత దేవుడు నాకు కల్లో కనపడ్డాడు, దర్శనంలో కనపడ్డాడు. నా సేవ చెయ్యి, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నా సేవ చెయ్యి, నేను నిన్ను బహుగా వృద్ధి చేస్తానని అన్నాడు. నేను ఇప్పుడు సేవకు వచ్చాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇదిగో చూడండి, నేను బెంజ్ కార్లో తిరుగుతున్నాను. నా ఇల్లు ఎంత పెద్దగా ఉందో చూసారా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో తెలుసా? మన చర్చ్ బిల్డింగ్ ఎంత ఉందో చూసారా? నేను కట్టినంత చర్చి ఈ ప్రాంతంలో ఎవరు కట్టలేదు. నేను ఆసియాలో పెద్ద చర్చి కట్టాను, ప్రపంచంలో పెద్ద చర్చి కట్టాను. పెద్ద పెద్ద సంఘాలు మనకు 4 ఉన్నాయి. సంఘం అంటే వాళ్ళ దృష్టిలో బిల్డింగ్ 5 ఉన్నాయి. అన్ని స్లాబ్లు వేసేసి పర్మనెంట్ బిల్డింగ్లు కట్టాను. నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. ఇవాళ నా చర్చే ₹1,00,00,000 ఖరీదు చేసే చర్చ్, 2 కోట్లు ఖరీదు చేసే చర్చ్. అంటే పరిచర్యని మనం ఏ దృక్కోణంలో చూస్తున్నాం? దేవుడు సేవకు పిలిచింది మన కడుపులు నింపడానికి, మన బ్యాంకుల్లో డబ్బులు వేయడానికి, మనల్ని గొప్పగా చేయడానికి, ఈ లోకంలో ఘనతనివ్వడానికి, పేరు ప్రఖ్యాతలు ఇవ్వడానికి అని అనుకుంటున్నారా? ఇంకా కొంతమంది ఏమని చెప్తున్నారంటే, మాకే తినడానికి ఉండేది కాదు, మాకు ఇల్లు ఉండేది కాదు, ఇవాళ 100 మంది భోజనం చేస్తున్నారు నా దగ్గర, 1000 మంది భోజనం చేస్తున్నారు నా దగ్గర, ఎంతమంది పేదలను పోషిస్తున్నాను, ఎంతమంది అనాథలను పోషిస్తున్నాను, ఎంతమందికి బట్టలు ఇస్తున్నాను, ప్రతి సంవత్సరం ఇది చేస్తాను, అది చేస్తాను.
సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాను, 10,000 మందికి భోజనాలు పెడుతున్నాను, 5,000 మందికి డబ్బులు ఇస్తున్నాను, 2,000 మందికి చీరలు ఇస్తున్నాను, విధవరాళ్ళను పోషిస్తున్నాను. ఒకప్పుడు నాకే లేదు, మా అమ్మగారికి లేదు, మా ఇంట్లో లేదు, ఇదివరకు నాది పూరు గుడిసే, ఇవాళ చూడండి 4 అంతస్తుల బిల్డింగు. ఇలా మాట్లాడుతున్నారు. దేవుడు సేవ కోసం పిలిచాడు అని అంటే ప్రజల్ని దోచుకుని మిమ్మల్ని మీరు ఇది చేసుకోమనా? ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దట్ వర్డ్. ప్రజల్ని దోచుకుని అన్నమాట వాడుతున్నందుకు మీరేమనుకోవద్దు. నేను అందరినీ అనట్లేదు, కానీ కొంతమంది ప్రజల్ని భయపెట్టి వాక్య విరుద్ధంగా వాళ్ళని దోచుకుని వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసి వీళ్ళ జీవితాలు కట్టుకుంటున్నారు. రెండవ సంగతి, 100 మందికి భోజనం పెడుతున్నాను నేను రోజు అని అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంతమందికి భోజనం పెట్టావని అడుగుతాడు అనుకుంటున్నారా? ప్రభు మిమ్మల్ని సేవకు పిలిచింది 100 మందికి భోజనం పెట్టామా, 1000 మందికి భోజనం పెట్టామా అని కాదు. మంచిదే, ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడం ఓకే, కానీ భోజనాలు పెట్టడానికి కాదు మనల్ని పిలిచింది. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే మన ముందున్నటువంటి ప్రజల్ని శిష్యులుగా చేయడానికి. గ్రేట్ కమిషన్లో ఆయన చెప్పిన మాట, మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి అన్నాడు. క్రీస్తు శిష్యులుగా చేయడానికి ఆయన మనల్ని పిలిచాడు. పౌలు చెప్తున్న మాట, మనం క్రీస్తు పోలికలోనికి ప్రజలు మార్చడానికి, ఆయన ముందు సంపూర్ణులుగా చేసి నిలబెట్టడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే మనం వాళ్ళకి ఏం బోధిస్తున్నాం, వాళ్ళ ఆత్మీయ జీవితాలను ఎలా కడుతున్నాం, వాళ్ళు క్రీస్తు వలె జీవిస్తున్నారా, వాళ్ళ జీవితాలు క్రీస్తులాగా జీవించడానికి మార్చబడ్డాయా, దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం. భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు, మేళ్ళు, ఆదరణ కలిగించే పనులు, మాటలు చెప్పడం కాదు, వాళ్ళని ఆత్మీయంగా ఏ స్థితిలో మనం సిద్ధపరుస్తున్నాం, అది కదా ముఖ్యమైన సంగతి. అయ్యా పెద్దయ్య గారులు, పాస్టర్ గారులు, మీలో ఎవరన్నా నిజంగా ఈ మాటలు వింటూ ఉంటే కాస్త వాక్యపు వెలుగులో మన పరిచర్యల్ని పరిశీలించుకుందాం. పెద్దోళ్ళు ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు, వాళ్ళు మన మాటలు వినరు. నెక్స్ట్ జనరేషన్ సేవకులుగా రాబోతున్న వాళ్ళైనా సరే కాస్త ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. తమ్ముడు, పరిచర్య అంటే మనం ఆర్థికంగా దీవించబడడం, మనకి ఇళ్ళు వాకిళ్ళు రావడం, ఖరీదైన పెద్ద విస్తారమైన చర్చిలు కట్టడం, మన వెనక ఒక 10 మంది తిరగడం, మనం విలాసవంతంగా లగ్జరియస్గా బ్రతకడం కాదు తమ్ముడు. నేను ఊరికే అరే సంఘ కాపరి పరిచర్య అర్థాన్నే మార్చేశారే, అసలు ఏం చెప్తున్నారు వీళ్ళందరూ అని ఒక 10-15 సాక్ష్యాల వరకు విన్నాను. పాస్టర్ గారు పలానా పాస్టర్ గారి సాక్ష్యం అని అంటే ఆ సాక్ష్యాలు ఉన్న సాక్ష్యాలన్నీ యూట్యూబ్లో చూస్తున్నాను. ఒక 10-15 పైనే చూసుంటాను సాక్ష్యాలు. వాళ్ళందరూ కూడా నాకు తినడానికి లేదు, ఇవాళ 100 మందికి పెడుతున్నాను, నాకు ఇదివరకు పూరు గుడిసే, ఇవాళ పెద్ద బిల్డింగు, నాకు ఏం చేయడానికి లేదు, నా చేతిలో ₹1 లేదు, ఇవాళ నా బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, లేదనంటే నేను కటిక పేదరికంలో ఉండేవాడిని, ఇవాళ 10 చర్చిలు ఉన్నాయి, నాకు దేవుడు ప్రపంచంలో అందరికంటే పెద్ద చర్చిని నీకు ఇస్తానని చెప్పాడు, నేను అందుకని మొదలుపెట్టాను, 5 ఎకరాల పొలం కొన్నాను, 10 ఎకరాల పొలం కొన్నానని చెప్తా వచ్చారు. వీళ్ళందరి సాక్ష్యాలు నాకేమీ లేదు, ఇవాళ దేవుడు నన్ను గొప్ప పొజిషన్లో ఉంచాడు, నేను ఆయన సేవకు వచ్చాను, ఆయన నన్ను ఆశీర్వదించాడు. ఐ మీన్ వాళ్ళ దృష్టిలో ఆశీర్వాదం అని అంటే ఈలోక సంబంధమైన ఆశీర్వాదం, అదే ఇళ్ళు కట్టుకోవడం, బాగా డబ్బులు ఉండడం, విలాసవంతంగా బ్రతకడం, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో చదవడం. ఐ మీన్ నేను మంచిగా ఇల్లు ఉండడం కానీ, పిల్లలు మంచిగా చదువుకోవడం కానీ వీటిని తప్పుపట్టట్లేదు, కానీ నేను దేవుని సేవకు వచ్చాను, దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాడు అని పరిచర్య అర్థాన్ని మార్చేశారే, దాని గురించి తప్పుపడుతున్నాను. దేవుడు సేవకు పరిచర్యకు ఒక వ్యక్తిని విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి పిలవడు, అది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ పాస్టర్ గారన్నా ఈ 10-15 సాక్ష్యాల్లో నేను విన్న వాళ్ళలో ఒక్కళ్ళు కూడా ఈ ఊరు ఇలాంటి పరిస్థితిలో ఉండేది, నా సంఘానికి వచ్చే ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ తాగుబోతులు, ఇవాళ ప్రభువుని ఆరాధిస్తున్నారు, పరిపూర్ణంగా దాన్ని విడిచిపెట్టేశారు, వాళ్ళ జీవితాలు కట్టబడి, వాళ్ళ కుటుంబాలు కట్టబడి, లేదంటే వాళ్ళ వ్యసనాలకు బానిసలైపోయి వచ్చిన కూల్ డబ్బులు కూడా పాడు చేసేసుకుంటూ అన్యాయంగా బ్రతుకుతూ, అక్రమాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అనైతికంగా బ్రతుకుతూ ఉండేటువంటి ప్రజల మధ్యలోకి ప్రభు నన్ను పంపించాడు. ఇవాళ నా గ్రామంలో ఉన్న ప్రజలు, నా ఊర్లో ఉన్న ప్రజలు, నా సంఘానికి వచ్చే ప్రజలు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు, వాళ్ళ కుటుంబాలు కట్టబడి, వాళ్ళ జీవితాలు కట్టబడి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడి, వాళ్ళ ఆత్మీయ స్థితి బాగుపడింది, వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు, ప్రభువు కోసం బ్రతుకుతున్నారు, వాళ్ళ స్థితిగతులు అన్నీ మారిపోయినాయి అని సాక్ష్యం ఒక్కళ్ళు చెప్పడం కూడా వినలేదు నేను. ఒకవేళ మీలో ఎవరికన్నా కానీ అలాంటి సాక్ష్యాలు ఉంటే ఐ ప్రైజ్ గాడ్ ఫర్ యూ. మిమ్మల్ని బట్టి, మీ పరిచర్యలను బట్టి, మీ సాక్ష్యాలను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. కానీ ఇప్పటికైతే మాత్రం చాలా బాధగానే ఉంది మనసులో. ఎందుకంటే ఏ పాస్టర్ గారిని కదిపినా
నేనేమీ లేని స్థితిలో నుండి వాళ్ళన్నీ కలిగిన సమృద్ధి స్థితిలోకి వచ్చాను అని అంటున్నాడు. నువ్వు సమృద్ధి కలిగి ఉండడానికి దేవుడు నిన్ను సేవకి పిలవడు. నువ్వు చేస్తున్నది సేవ కాదు. వాక్యంలో ఎక్కడ కూడా దేవుడు అలా ఒక వ్యక్తిని ఓ పెద్ద పొజిషన్కి తీసుకురావడానికి పరిచర్య కొరకు పిలవలేదు. అది వాక్యానుసారమైన పరిచర్య కాదు. సంఘ పరిచర్య వాక్యానుసారమైన సేవ అని అంటే శిష్యుల్ని తయారు చేయడం, సంఘాన్ని ప్రజల్ని క్రీస్తు కొరకు కట్టడం. ఎప్పటికి అర్థమవుతుంది సార్ మనకి ఈ విషయం? ప్లీజ్ అర్థం చేసుకోండి. మన సాక్ష్యాలు ఎలా ఉండాలంటే, నా జీవితాన్ని గురించి నేను చెప్పేది తక్కువై ఉండాలి. నేను నా గురించి ఏదైనా చెప్పాలి అని అంటే, నన్ను ప్రభు పరిపూర్ణుడిగా మార్చాడు, నా మానసిక స్థితిలో ఉండేది, నేను వ్యసనాలకు బానిస అయ్యాను, నాకు కోపం ఉండేది, నాలో కక్షలు ఉండేవి, కుట్రలు ఉండేవి, రాజకీయాలు ఉండేవి, నాకు అహంకారం ఉండేది, లేదంటే రహస్య పాపాలు ఉండేవి. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు, నాకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. నేను ఆయన మహిమ కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను. నేను బ్రతకడం మాత్రమే కాదు, అనేకుల జీవితాలని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నాను. వాక్యపు వెలుగులోకి వాళ్ళని తీసుకొచ్చాను. వాళ్ళు ప్రభులాగా బ్రతుకుతున్నారు, వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, వాళ్ళు నిత్యత్వం కొరకు బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నారు, కారణంగా ఉన్నారు అని చెప్పగలిగే సాక్ష్యాలు మనం వినగలగాలి మన పరిచర్యలో. వాళ్ళ జీవితాలు సాక్ష్యాలుగాను, వాళ్ళ జీవితాలు పత్రికలుగాను, మన జీవితం ఒక మాదిరికరంగాను ఉండాలి. మన ఆర్థిక స్థితి మెరుగుపడ్డమో, మన ఆరోగ్య స్థితి మెరుగుపడ్డమో, మనకి విలాసవంతమైన జీవితాలు, మన ఆస్తులు పాస్తులు, మనకున్నటువంటి పొసెషన్స్ వ్యాపించడమో కాదు దేవుని పరిచర్యలో ఉండే ఆశీర్వాదాలంటే. ఇది ఆత్మీయమైన ఆశీర్వాదం. ప్రభు పరిచర్య కోసం అపోస్తలులను పిలిచినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం మనం. 18వ వచనం నుండి 20వ వచనం వరకు, నన్ను వెంబడించండి, నేను నిన్ను మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను అని అన్నాడు ప్రభు పేతుర్ని, ఆంద్రేయని పిలిచినప్పుడు. ఆ తర్వాత అపోస్తలులందరినీ ఆయన పిలిచేటప్పుడు జస్ట్ ఫాలో మీ అని అన్నాడు అంతే, ఆయన్ని వెంబడించమన్నాడు అంతే. వారిని పరిచర్య కోసం పంపించేటప్పుడు, నేను తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లల్ని పంపించినట్టుగా మిమ్మల్ని పంపిస్తున్నాను అని అన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని అన్నాడు. అపోస్తలుల పరిచర్య చూస్తే వాళ్ళు ఎక్కడా కూడా ఇళ్ళు వాకిళ్ళు పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్లు కట్టినట్టుగా లేదు. వాళ్ళ ఆశీర్వాదాలని ఈ ఫిజికల్ వెల్ బీయింగ్తోనో, ఈ మెటీరియల్ ప్రాస్పెరిటీతోనో దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు ఎప్పుడూ కొలవలేదు. క్రైస్తవ్యం అనేది నిత్యత్వానికి సంబంధించింది, ఈ లోక జ్ఞానానికి అందంది, చాలా ఉన్నతమైంది. దేవుని సేవ చేయడం అని అంటే దేవుని ప్రజలకు సేవ చేయడం. ప్రజలందరూ కలిసి మనకు సేవ చేయడం కాదు, మనం దేవుని ప్రజలకు సేవ చేయడం. మన సమయాన్ని, మన రిసోర్సెస్ని, మన డబ్బుని, మన ఆరోగ్యాన్ని, మనకున్న సమస్తాన్ని కూడా ప్రభు మనకిచ్చిన ఆ విశ్వాసుల జీవితాలు కట్టడానికి, వాళ్ళ కుటుంబాలు కట్టడానికి, వాళ్ళని ప్రభు స్వరూపంలోకి మార్చడానికి, వాళ్ళని క్రీస్తు పోలికలోనికి మార్చడానికి మన జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళని సిద్ధపరచడం దేవుని పరిచర్య. అపోస్తలులను అలా పిలవడం మాత్రమే కాదు, అపోస్తలులందరికీ, ఆయన శిష్యులందరికీ కూడా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి అని చెప్పాడు. మన పని ఏంటంటే శిష్యులుగా చేయడం. పౌలు ఏమంటాడంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి ప్రభువు ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానంతో నేను బోధించుచు బుద్ధి చెప్పుచు ప్రయాసపడుతున్నాను అని అంటాడు. మనం ఏం చేసినా కానీ మన జీవితాన్ని త్యాగపూరితంగా మనం గడిపి, మన సమస్తాన్ని మనం ఇన్వెస్ట్ చేసి, మన సమస్తాన్ని కూడా మనం ఏం చెయ్యాలి అని అంటే, మన సమస్తాన్ని దేని కొరకు గడపాలి అని అంటే, మన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి క్రీస్తు పోలికలోనికి మార్చబడడం కోసం ప్రయాసపడాలి. మనం చేసే బోధ, మనం చేసే ప్రార్థన, మనం చేసే ప్రతి కార్యక్రమం మన సంఘంలో ఉన్న వారి జీవితాలు కట్టబడేటట్లుగా ఉండాలి. అదే మన గోల్, అదే నిజమైన పరిచర్య. మనం డబ్బులు సంపాదించుకోవడం, మనం ఒళ్ళు పెంచుకోవడం, మనం మంచి మంచి భోజనాలు చేసి ప్రశాంతంగా నిద్రపోవడం, విలాసవంతమైన భవనాల్లో బ్రతకడం, దీన్ని ఆశీర్వాదం అని చెప్పడం. చూసారా దేవుడు నన్ను ఎంత దీవించాడో, మీరు కూడా సేవకు రండి, దేవుడు మీ సంగతి చూసుకుంటాడు, మీ పరిస్థితులు మారుస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని కూడా ఇంతే గొప్పగా చేస్తాడు. ఏం గొప్ప సార్, ఏం గొప్పని గురించి మనం మాట్లాడుతున్నాం? దేవుని పరిచర్యకి, మీరు చెప్తున్న మాటలకి, మీరు అనుభవిస్తున్న వాటికి ఏమన్నా సంబంధం ఉందా? I don't know what to say this. At least next generation యవనస్తులు, బ్రదర్స్ పరిచర్యకి రావాలనుకుంటున్న వాళ్ళు, దేవుని పరిచర్యకు రావాలి అని అంటే
నిజంగా మీకు సంఘ కాపరిగా పనిచేయడానికి మీ హృదయం సిద్ధంగా ఉందా? సంఘాన్ని నమ్మకంగా ప్రభు కొరకు సిద్ధపరచడానికి మీకు మనసుందా? వాక్యాన్ని సరిగ్గా విభజించి బోధించగలిగినటువంటి సామర్థ్యం ఉందా? దేవుడు మీకు ఆ వాక్శక్తిని ఇచ్చారా? దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారా? వాక్యాన్ని సరిగా విభజించి బోధించగలగడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారా? ఎక్కడన్నా థియలాజికల్ ట్రైనింగ్ చేశారా? మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటున్నారా? సంఘం కోసం మీ సమస్తాన్ని మీరు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని సేవ చేయడం అంటే, పరిచర్య చేయడం అంటే, సంఘ పరిచర్య అని అంటే మన కోసం మనం సంపాదించుకోవడం కాదు, ప్రజలందరూ మనకు సేవ చేయడం కాదు, మనం వాళ్ళకి సేవ చేయడం, మన జీవితాలను త్యాగం చేయడం, వాళ్ళని ప్రభు కొరకు సిద్ధపరచడం. ఆ పిలుపు ప్రభు మనల్ని పిలిచింది. వాక్యంలో ఎక్కడా కూడా వాక్యానుసారమైన పరిచర్య ఈ లోక సంబంధమైనటువంటి విలాసవంతమైన జీవితానికి ఎప్పుడూ గుర్తుగా లేదు. ఆ జీవితం వైపుకి ఎప్పుడూ నడిపించలేదు. సరైన వాక్య అవగాహనతో వాక్యానుసారమైన పరిచర్య చేసి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న పెద్దల్ని, పాస్టర్ గారులను పిలిపించి వాళ్ళకి ఏం చెప్తాడంటే, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉండడానికి నియమించాడో ఆ పని చేయడానికి, ఆ పని చేసే విషయంలో ఆ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు. సో మనం క్రీస్తు వలె బ్రతుకుతున్నామా లేదా? మొదటి సంగతి. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్రీస్తు వలె సిద్ధపరుస్తున్నామా లేదా? రెండవ సంగతి. దట్స్ ఇట్. ఇదే దేవుని పరిచర్య. వేరే ఇంకా ఏ రకంగా మిమ్మల్ని ఎవరు మభ్యపెట్టినా, మోసం చేసినా, ఏ మాటలు చెప్పినా వాళ్ళు నిజమైన వాక్యానుసారమైన దేవుని సేవ నుండి ప్రభు మనకి పరలోకంలో అనుగ్రహించే గొప్ప ప్రతిఫలాన్ని, దేవుడు మనకిచ్చే ఆ బహుమానాన్ని, రివార్డ్ని పొందుకోకుండా ఉండడానికి మనల్ని డైవర్ట్ చేసే విషయాలు. సార్ ఊరికే మీకు రావాలనిపించిందని రావద్దు. పరిచర్య కొరకు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు సంఘాన్ని కట్టడానికి, ప్రజల్ని కట్టడానికి, ప్రభు వలె మార్చడానికి మీకు ఆ సామర్థ్యాన్ని ప్రభు ఇచ్చాడా లేదా అన్నీ తెలుసుకొని రూఢిపరుచుకొని ప్రభు పని కొరకు రండి. ప్రభు పని త్యాగపూరితమైన, కష్టతరమైన, భయంకరమైనటువంటి శ్రమలతో కూడిన పని. దొంగ బోధకుల్ని, దొంగ సేవకుల్ని, సేవ పేరిట ప్రజల్ని దోచుకుంటున్న వాళ్ళని, అబద్ధీకుల్ని చూసి సేవలోకి రావద్దు. సేవలోకి వస్తే ఆయన ఎట్ట దీవించబడ్డాడు చూడండి, నేను కూడా అలాగే దీవించబడతాను, ఆశీర్వదించబడతానని సేవకు రావద్దు. సేవలో ఈలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ప్రజలు అనుకుంటున్న విలాసవంతమైన ప్రాస్పరస్ లైఫ్ నిజమైన క్రైస్తవ క్రీస్తు సేవ కాదు. గుర్తుపెట్టుకోండి. అలా అని నేను ఇల్లు ఉండడం, కార్లు ఉండడం, ఏసీలు ఉండడం ఇవన్నీ తప్పని అనట్లేదు. ప్రభు మనకు అవసరమైన సౌకర్యాలు తప్పకుండా ఇస్తారు. అవసరతలు వేరు, అవసరమైన సౌకర్యాలు వేరు, విలాసాలు వేరు. మన పరిచర్యలో మన ఏకైక లక్ష్యం మన సంఘం క్రీస్తు వలె మార్చబడ్డానికి త్యాగపూరితంగా నా జీవితాన్ని నేను ఖర్చు పెట్టాలి. దట్స్ ది కమిట్మెంట్ ఫర్ ద మినిస్ట్రీ. అంతే. వేరే ఇంకొక ఆలోచన ఉండడానికి వీల్లేదు. ప్రభు నిజంగా వాక్యానుసారమైన పరిచర్యను అర్థం చేసుకుని ప్రభు కొరకు త్యాగపూరితంగా ఆయన అనుగ్రహించే నిత్యమైన కిరీటాన్ని మనం పొందగలగడానికి అర్హులుగా, యోగ్యులుగా మనల్ని సిద్ధపరిచి వాక్యానుసారమైన నమ్మకమైన పరిచర్య చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. బ్రదర్స్, ప్లీజ్ అండర్స్టాండ్, ద మినిస్ట్రీ ఈజ్ నాట్ ద మినిస్ట్రీ దట్ యు సీ నౌ. వాక్యానుసారమైన మినిస్ట్రీ, బిబ్లికల్ పరిచర్యకు ఈరోజు లోకంలో జరుగుతున్న పరిచర్యకు చాలా తేడా ఉంది. మీరు వాక్యానుసారమైన పరిచర్య చేసి ప్రభు పనిలో నమ్మకంగా ఉండి ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభుతో అనిపించుకునే ఆ పరిచర్య మనం చేయాలి. ఆ కృపని దేవుడు మీకు నాకు దయచేయునుగాక. ఆమేన్.